రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అతి కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడ్డారో అదేవిధంగా అంతకంటే ఎక్కువగా కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మనదే అయ్యేలా చూడాలని, ఎక్కువ శాతం ఎనానిమస్ అవ్వాలని, అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ను కాదని 10 సంవత్సరాలు మాయమాటలు చెప్పిన దొరకి పట్టం కట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 24 లక్షల ఇల్లు కట్టించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అదే దృఢ సంకల్పంతో తాకట్టు పెట్టైనా ఈ ఇంకా 3 విడతలు ఇస్తాం. ఈ 3 విడతల్లో మొదటి విడత 4.5 లక్షలతో కలిపి ఎన్నికల నాటికి, మళ్ళా సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ దిశతోనే ఆ ఆలోచనతోనే ఈనాడు మన ప్రభుత్వము పయనిస్తుందన్నది కూడా నా ఆడబిడ్డలకు స్పష్టంగా చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా తప్పు జరగకుండా పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని ఏ ఉద్దేశంతోనైతే మన ప్రభుత్వం ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందో అదే పద్ధతిలో ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి మొదట పెడితే ఇవ్వడం జరిగింది. నా ఆడబిడ్డల మనసులో ఆనందం బాగుండొచ్చు, మొదటి విడత వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ మాకు ఇస్తారో లేదనే ఒక భయం ఉండొచ్చు. ఆ భయంలో కూడా కొంత నిజం ఉంది. ఆనాడు 10 సంవత్సరాలు ఇదే పక్కన మాటలు చెప్పాడు, మాయ మాటలు చెప్పాడు. మరి ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అదే పరిస్థితి వస్తుందేమో అని ఒక ఆందోళన ఉండొచ్చు. ఆనాటి ఆ దొరవారిది ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేదవారికి 2 BHK అంటే 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని బొమ్మలు చూపించి బొమ్మరిల్లాగా నీకు ఇల్లు ఇస్తారని మాయమాటలు చెప్పి ఎక్కడ ఇల్లు ఇవ్వకుండా 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయి తొండి చేసి చూపించిన ఆ ప్రభుత్వం ఎక్కడ? వచ్చిన 10-12 నెలల్లోనే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా మొదటి విడత ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలని మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఖర్చు పెట్టిన మన ప్రభుత్వం ఇక్కడ 10 సంవత్సరాలలో వారు